హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్ముడు స్వామిని కోరుకుంటూ ఇప్పుడు రీడింగ్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కావాలి అనుకుంటున్నారా? అసలు లీవ్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వచ్చేసే రివర్స్ ఒక పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీకు లైఫ్లో క్లారిటీ కావాలి, మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కానీ పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయొద్దండి దయచేసి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా పాజిటివ్నెస్ను నింపిన వాళ్ళు అవుతారు. ఆ పాజిటివ్నెస్ మీకు కూడా వస్తుంది. మనం ఒక మంచి చేసామంటే అది ఏదో విధంగా మళ్ళీ మన లైఫ్లో మంచి జరుగుతుంది. ఇది మీకు తెలియంది ఏం కాదు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేట్ వ్యూస్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. సైక్లమ్యాన్, స్నాప్ డ్రాగన్, జెంటియన్, క్యాలెండులా, గ్లాడియోర్ ప్లస్, హయాసింత్. ఇప్పుడు క్లారిఫై తీసుకుందాం. సైక్లమెన్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఇన్వాస్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీ పర్సన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Please give me a great answer. ఎందుకు అంటే వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అనేది రావడం వల్లనే వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోటి మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. వాళ్ళు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టడము, అగైన్ బ్లాక్ లిస్ట్లో వేయడము జరిగింది. ఎందుకు అంటే వాళ్ళకి టైం ఇస్తున్నారు అని మీరు ఫీల్ అయినప్పుడు మీరు నిలదీయడం జరిగింది. వాళ్ళకి టైం ఇస్తున్నారు, నాకు టైం ఇవ్వటం లేదు, మీరు ఎందుకు నన్ను ఈ విధంగా లీవ్ చేస్తున్నావు, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు అని మీరు నిలదీయడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే అక్కడ టైం ఇవ్వడం కోసము మిమ్మల్ని మెల్లగా మిమ్మల్ని దూరం చేయడం జరిగింది. ఆ దూరం చేసిన క్రమంలో వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఒక మిస్టేక్ చేశారు. అక్కడ పర్సన్స్కి కూడా వాళ్ళు కరెక్ట్ అయిన టైం ఇవ్వలేకపోయారు. అందుకు వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అయ్యారో వాళ్ళు కూడా దూరం అవ్వడం జరిగింది. అది దూరం అవ్వడానికి ఐదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కారణమయ్యారు. ఇక్కడ ఇది ఎలా జరిగిందంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా, అంటే లవ్ స్టోరీ అని నేను చెప్పను. మిమ్మల్ని దూరం చేసినందుకు యూనివర్స్ అనేది వాళ్ళకి ఎవరికి ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారో వాళ్ళని దూరం చేయడానికి ఇంకో పర్సన్ అనేది ఇన్వాల్వ్మెంట్ జరిగింది. అది మీకు ఇప్పుడు ప్లస్ పాయింట్ అయిందనమాట. అందుకే అది ఒక సైకిల్ లాగా రిపీట్ అయ్యింది. అంటే మీరు ఏమి వాళ్ళు చేశారో ఆ సైకిల్ అనేది మళ్ళీ రిపీట్ అయ్యింది వాళ్ళకి.
అందుకే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ లైఫ్లో ఏం మిస్టేక్ చేశారో, వాళ్ళు అక్కడ చేజేతుల ఎందుకు తనకై తను బందీ అయిపోయారు అక్కడున్న సిచ్యువేషన్లో. మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టి మీకు ఒక పెయిన్ ఇచ్చేసి వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసినందువల్ల వాళ్ళు అదే సైకిల్ వాళ్ళ లైఫ్లో కూడా రిపీట్ అయిందనమాట. ఇక్కడ స్నాప్డ్ డ్రాగన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఒక గుడ్ ఇంటెన్షన్ తోటి వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయలేరు. అప్పుడు వాళ్ళ ఇంటెన్షను క్లారిటీగా లేదు. ఐదర్ వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని లీవ్ చేసినా కానీ మీరు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, అక్కడ పర్సన్స్ని తను లీవ్ చేయకూడదు. అంటే అక్కడ పర్సన్స్ తన లైఫ్లో ఉండాలి అంటే అక్కడ పర్సన్స్కి వాళ్ళు ప్రియారిటీ ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచించారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేసి మీకు ఒక ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు అది కరెక్ట్గా ఏమంటే ఏ బంధమైనా కూడా ఒక నీతి నిజాయితీగా ఉంటేనే ఆ బంధం అనేది నిలబడుతుంది. అబద్ధంతోటో ఇంకొక దాంతోటో బంధం ఎన్ని రోజులు నిలబడదు. అంటే పేకలతోటి మేడ కట్టినంత మాత్రంలోనే అది రియల్ బిల్డింగ్ అవుతుందా? అది కొంచెం ఇలా టచ్ చేస్తే చాలు పడిపోతుంది. అదే సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లో జరిగింది. వాళ్ళు అక్కడ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు అబద్ధాల మీద అబద్ధాలు ఆడటము, దానివల్ల వాళ్ళు అక్కడ రిలేషన్షిప్ అనేది వాళ్ళకి దూరం అవ్వడం జరిగింది. ఆ రిలేషన్షిప్ దూరం అయ్యేలోకి వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ఫ్యామిలీ కాదండి, ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు చెప్పటం లేదు. ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు మీ పర్సన్కి మీ మధ్యలో కాదు జరిగింది, ఇంకొక పర్సన్కి తనకి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఆ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ వల్లే ఆ పర్సన్కి వాళ్ళు దూరం అయ్యారు. మీ పర్సన్కి మీ మధ్యలో ఇంకొక పర్సన్ వల్ల ఎవరిని అయితే మిమ్మల్ని లీవ్ చేశారో ఆ పర్సన్ దూరం అయిపోయారు. ఇప్పుడు ఉన్నది వాళ్ళకి ఫ్యామిలీ ఉంది. చాలామందికి ఇక్కడ ఫ్యామిలీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఈ రిలేషన్షిప్ మళ్ళీ న్యూ బర్త్ కాబోతుంది మీ లైఫ్లో. ఎందుకు అక్కడ ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఇంకా అనదర్ పర్సన్ మీలాగా ఉన్న పర్సన్ లేరు. అందుకు మళ్ళీ ఈ రిలేషన్షిప్ని వాళ్ళు న్యూ బర్త్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు అన్నమాట. ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల హార్ట్ బ్రేక్ అనేది జరిగింది వాళ్ళకి. అర్థమైంది కదా? ఎక్కడ గుచ్చుకుంటే ముళ్ళు నొప్పి తగులుతుందో వాళ్ళకి అక్కడ గుచ్చుకుంది. ఇప్పుడు ఇక్కడ జెంటీ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, వాళ్ళు ఇప్పుడు జెన్యున్గా మిమ్మల్ని చేరుకోవాలి, మీతోటి ఒక న్యూగా రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకోవాలి అనే ఆశతోటి ఉన్నారు. ఎందుకు అంటే మీరు లీవ్ చేయరు అన్న హోప్ వాళ్ళకు ఉంది. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు అగ్రీ చేస్తారు. మీరు ఒక 2 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయి మీ దగ్గరికి వచ్చినా కూడా మీరు హ్యాపీగా అగ్రీ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంది. కాబట్టే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు చేయగలిగారు. ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకి లేకుండా ఉండి ఉంటే వాళ్ళు ఇలా చేసేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు వాళ్ళకి ఒక పీస్ఫుల్గా హ్యాపీనెస్గా ఉండేది ఎక్కడ అని అంటే మీ దగ్గర అనేది తనకు అర్థమైంది. అంటే ఎవరైనా కూడా తనని యూజ్ చేసుకుంటారు, తనని యూజ్ చేసుకొని లీవ్ చేస్తారు అనేది తనకు అర్థమైంది. మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కూడా తనకి అర్థమైంది ఇప్పుడు. అందుకే ఆ ఆశతోటే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. మళ్ళీ మీతోటి న్యూ బర్త్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి
ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీతో మాట్లాడాలి అని థింక్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ క్యాలెండుల్లా అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, వాళ్ళు ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మిమ్మల్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ని ఒక న్యూగా మళ్ళీ కొత్తగా ఒక రొమాంటిక్ వేలో తీసుకెళ్ళాలి అని థింక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకు వాళ్ళు అలా ఆలోచిస్తున్నారంటే, మీరు ఒక స్టెబిలిటీ ఉన్న పర్సను. అగైన్ మీరు ఏదైనా కూడా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద నిలబడి ఉంటారు. ఒక మెచ్యూరిటీ మైండ్ తోటి ఆలోచిస్తారు. ఇన్మెచ్యూర్గా ఎప్పుడూ ఆలోచించారు. అందుకే మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని తనకి అది అర్థమయ్యింది. తన ఇంట్యూషన్ కరెక్ట్గా చెప్తుందని తను అనుకుంటున్నారు. మీరు తన కోసం వెయిట్ చేస్తున్నారు అని. వాళ్ళు ఇప్పుడు చూడండి, బాటమ్ ఆఫ్ ది డెక్ వాళ్ళకి తెలిసింది వాళ్ళు ఏంటి, తనేం మిస్టేక్ చేశాను అనేది తనకు అర్థమైంది. తను ఈ విధంగా 2 చాయిసెస్ని తీసుకోకుండా ఉండాల్సింది. ఆ 2 చాయిసెస్ని తీసుకోవడం వల్లనే ఈ రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయ్యింది అనేది వాళ్ళకి బాగా తెలిసి వచ్చింది ఇప్పుడు. అందుకే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయకూడదు అని అనుకుంటున్నారు. ఇక్కడ గ్లాడియో ప్లస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. తన లైఫ్లో చెప్పాను కదా, అనుకోని మార్పు అనేది జరిగింది. అక్కడ గొడవలు జరిగి విడిపోవడం అనేది జరిగింది. చాలా సడన్ చేంజ్ అనేది తను ఊహించని చేంజు. అది తనకే ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఇలా జరుగుతుంది అని తను ఊహించని విధంగా జరిగింది. తను కట్టుకున్న ఆశలన్నీ కూలిపోయాయి. అందుకే ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి సడన్గా మీ సైడ్ వాళ్ళ మనసు మారడానికి కారణము ఇప్పుడు తన క్యారెక్టర్ ఏంటి అనేది తను ఇప్పుడు షో అప్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. తను చూపించుకోవాలి ఫస్ట్ తన క్యారెక్టర్. తను మంచి వాళ్ళని, ఇప్పుడు నా వర్షన్లో చెప్తున్నాను, మంచివాడిని అని తను చూపించుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇన్నర్గా స్ట్రెంగ్త్ ఫీల్ తెచ్చుకుంటూ ఉన్నారు. తన ఆ పిరిగి మనస్తత్వాన్ని వదలాలి అని అనుకుంటున్నారు. తను భయంతో ఇవన్నీ జరిగాయి. మీరు తను దూరం అవ్వడానికి అయినా తన పిరికితనం ఒకటి కారణం. కొంతమంది ఇక్కడేమో తన మల్టిపుల్ చాయిసెస్ అనేవి కారణం. ఇక్కడ హయాసిన్త్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. చూడండి, తనకిప్పుడు ఇన్ని రోజులు తను ఒక పోర్ట్రేట్ చేసుకుంటూ ఉన్నారు. తను ఒంటరిగా పోరాడుతున్నాను, తనకి ఎవరు సపోర్ట్ లేరు అనే విధంగా. కానీ తను ఇప్పటికి అర్థమైంది తన స్ట్రెంగ్త్ ఏంటో, అసలు తనేం మిస్టేక్ చేశాను అనేది. తను ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ని ఇప్పుడు బయటికి తీస్తున్నారు. తను ఎందుకు అలా జరగడం జరిగింది అంటే, వాళ్ళు ఒక స్పిరిచువల్ వేలో వెళ్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది.
అంటే తనకి దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు దేవాలయాలకు వెళ్ళడం కానీ, తను కి మంచి మీ ఇద్దరు మీకు రీయూనియన్ కావాలి, మీ ఇద్దరు కలవాలి అని నాలెడ్జ్ పీపుల్ తోటి వాళ్ళు డిస్కషన్ చేయడం కానీ జరుగుతూ ఉంది. అందుకే ఇప్పుడు తను ఇన్ని రోజులు పోర్ట్రేట్ చేసుకుంది మిస్టేక్ ఏంటి, తను ఏం తప్పు చేశాను, తను ఒంటరిగా ఉన్నాను అని తను అనుకున్నారు, కానీ ఒంటరిని చేసింది మిమ్మల్ని అని తనకి ఇప్పుడు అర్థమైంది. ఇదండి ఓవరాల్గా రీడింగ్ ఈ విధంగా ఉంది. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం అసలు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఆస్క్ యువర్ ఏంజల్స్ అంట. మీకు మంచి చెప్పే వాళ్ళని అడగండి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి దేనైనా కూడా. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే తెలుసుకోండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు అసలు. రిమైన్ పాజిటివ్నెస్ ఉంది. ఇంకా మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, దాని కింద కార్డు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే, ఇదండి ఓవరాల్గా ఏంజల్స్ ఇలా చెప్తున్నారు. అగైన్ పర్సన్ నేమ్స్ చూద్దాం. పర్సన్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. WFLHPKU. జే అయితే నిలువుగా పడిందండి. ఇదండి మీ పర్సన్ నేమ్ అయి ఉండొచ్చు, మీ నేమ్ అయి ఉండొచ్చు. సంథింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో చూడండి. ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కానీ వాటిని లీవ్ చేయండి. ఏది పెయిన్గా మాత్రం తీసుకోవద్దు. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ మంచి జరగాలి అని నేను నా కృష్ణని, నా తమ్మితోటి ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం.